హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సంబంధించి ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ నవంబర్ 27వ తారీఖులోగా కాలేజెస్ లో రిపోర్ట్ చేయడం కూడా కంప్లీట్ అవబోతూ ఉంది. ఈ రిపోర్టింగ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్ లో రిపోర్ట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు, వాళ్ళ యొక్క లిస్టు ఎంసీసీకి కాలేజీ ప్రిన్సిపల్స్ డేటాను షేర్ చేస్తారు. ఈ డేటా షేర్ చేసిన తర్వాత మనకి రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రౌండ్ 2 కి సంబంధించిన స్కెడ్యూల్ ముందుగానే ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫేజ్ 2 కి సంబంధించి ఇప్పటి వరకు ఫేజ్ 1 లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు 4th డిసెంబర్ నుండి 9th డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదండి, ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టడానికి 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫేజ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే, ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో సెకండ్ రౌండ్ లో వాళ్ళు, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్ రాకపోతే వాళ్ళు, ఒకవేళ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అవ్వకపోయినా సరే వాళ్ళు, లేదు ఒకవేళ కాలేజ్ లో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, లేదా ఒకవేళ కాలేజ్ లో జాయిన్ అయ్యి ప్రీ ఎగ్జిట్ తీసుకొని ఆ తర్వాత మరలా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తామంటే వాళ్ళు. సో ఈ టోటల్ 5 కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేటు డిసెంబర్ 5th నుండి డిసెంబర్ 9th అర్ధరాత్రి 11:55 వరకు మీకు సమయం ఉంది. అంతేకాదు, చాయిస్ లాకింగ్ వచ్చేసి డిసెంబర్ 9th సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 11:55 వరకు ఉంది. కానీ ఈ చాయిస్ లాకింగ్ గురించి దయచేసి ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒకసారి మీరు చాయిస్ లాకింగ్ అని చేస్తే మరలా మోడిఫికేషన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు చాయిస్ లాకింగ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఆటోమేటిక్ గా ఈ 11:55 PM కి ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరి వెబ్ ఆప్షన్స్ కూడా ఒకేసారి ఆటో లాక్ అయిపోతాయి. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా లాకింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్. నెక్స్ట్, ఈ 9th డిసెంబర్ వెబ్ ఆప్షన్స్ క్లోజింగ్ టైం అయిపోయిన తర్వాత 10th అండ్ 11th ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మోస్ట్లీ మీకు 11th డిసెంబర్ నైట్ ప్రొవిజనల్ ఫేజ్ 2 అలాట్మెంట్ లిస్ట్ PDF ఈ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ 12th డిసెంబర్ 2024 మీకు అఫీషియల్ వెబ్సైట్ లో PDF రూపంలోనే మీకు డిస్ప్లే అవుతుంది. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ ఫేజ్ 2 లో వస్తుందో వాళ్ళు 13th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజెస్ దగ్గరకు వెళ్ళి. అయితే ఇప్పుడు ఫేజ్ 2 లో ఎవరికైతే అప్గ్రేడేషన్ వస్తుందో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది. కేవలము ఇప్పుడు ఫేజ్ 2 లో ఏ సీట్ అయితే వస్తుందో అది మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో దాన్ని బట్టి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. క్లియర్. ఇది జస్ట్ బ్రీఫింగ్ అబౌట్ ఫేజ్ 2 స్కెడ్యూల్. ఓకే, ఇప్పుడు మనం ఫేజ్ 1 లో ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చేసింది. అందరూ కూడా చూసుకున్నారు. అంటే ఏ కోర్స్ కి ఏ ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయింది అనేది చూశారు. దాన్ని నేను ఇప్పుడు కట్ ఆఫ్ రూపంలో మీకు డేటాను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఫేజ్ 1 కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఫర్ MD, MS అండ్ డిప్లొమా కోర్సెస్ కి ఒకసారి చూద్దాము. ఇక్కడ MD, MS కోర్సెస్ కి సంబంధించి డిఫరెంట్ కోర్సెస్ కి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఎంత వరకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనేది ఇక్కడ చూద్దాము. ఎనస్థీషియాకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 19,138 ర్యాంక్ వరకు కూడా సీట్ అలాట్మెంట్ వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 29,101. అలాగే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 24,472. అలాగే ఎస్సీ కేటగిరీకి 41,004. అలాగే ఎస్టీ కేటగిరీకి 72,529. ఇలా ఇక్కడ డిఫరెంట్ నంబర్ ఆఫ్ కోర్సెస్ ఇచ్చాను. ఈ కోర్సెస్ కి డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి ఎంత వరకు సీట్ అలాట్మెంట్ వచ్చింది అనేది ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ PDF ని నేను ఎక్సెల్ షీట్ లోకి కన్వర్ట్ చేసి మీకు ఈ కట్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఎవరికైనా సరే ఒకవేళ ఏ కాలేజ్ లో ఎంత వరకు వచ్చింది చూసుకోవాలి అనుకున్నట్లయితే నేను ఆ ఎక్సెల్ షీట్ ని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు ఫిల్టర్స్ అప్లై చేసుకొని ఏ కాలేజ్ లో ఏ కోర్స్ కి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత వరకు వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. ఏ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ మీకు నచ్చినటువంటి కోర్స్ లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది చూడండి. ఓకే. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్స్ రేడియో డయాగ్నోసిస్ దగ్గర నుండి ఆర్థోపెడిక్స్ వరకు ఇచ్చాను. అంటే క్లారిటీ ఉండదు కాబట్టి అందుకని నేను ఇలా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఒక పేజ్ లో ఇవ్వడం జరిగింది. ఇలా నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఆర్డర్ లోనే ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. జస్ట్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత చెక్ చేసుకోండి.
ఓకే, అలాగే డిప్లొమా కోర్సెస్ లో కూడా ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ కి సీట్ కి అలాట్మెంట్ ఎంత వరకు వచ్చింది అనేది ఇచ్చాను. ఇక్కడ నిల్ అంటే అర్థం ఏంటంటే అసలు ఆ కేటగిరీలో సీట్ అలాట్ అవ్వలేదు అని అర్థం. అంటే అసలు సీట్స్ ముందుగానే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా అసైన్ చేయలేదు ఆ కేటగిరీ వాళ్ళకి ఆ కోర్స్ కి అని అర్థం. క్లియర్? సో ఇక్కడ మీరు డిప్లొమాకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ లో కూడా చాలా తక్కువ సీట్స్ మాత్రమే డిప్లొమాకు ఉన్నాయండి. ఆ తక్కువ సీట్స్ లోనే కట్ ఆఫ్ ని చూసి మీకు ఇస్తూ ఉన్నాను. ఓకే, అలాగే ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీరు చూసుకోవచ్చు. అయితే ఈ డేటా ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ స్టేట్ కోటాలో అంటే ఏపీ వాళ్ళు ఫేజ్ 1 కు సంబంధించి కన్వీనర్ కోటాలో అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మనకి 4th డిసెంబర్ నుండి ఆల్ ఇండియా కోటా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక్కడ ఈ కట్ ఆఫ్ ను బట్టి మీకు సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది మీకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది అని చెప్పేసి నేను ఈ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఒకవేళ మీకు స్టేట్ కోటాలో కానీ సీట్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ నుండి మరలా ఆల్ ఇండియా కోటాకి ఇంకా బెటర్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటే ఇక్కడ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ మీకు సెకండ్ రౌండ్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని మీరు బెటర్ కాలేజీ బెటర్ కోర్స్ ఎక్కడ ఏ కౌన్సిలింగ్ లో వస్తే దాన్ని ఫైనలైజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చినటువంటి సీట్స్ లో జాయిన్ అవ్వాలా లేదా అనేది జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. సో మీకు ఇంకా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంతేకాదు ఇంకా ఎవరికైనా ఈ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి అంటే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ కావాలి అన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఈ లింక్ ను కూడా నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్లాట్స్ బుక్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.